కార్తికేయ ఎస్ఎస్ రాజమౌళి కొడుకు. బాహుబలి ద బిగినింగ్ ఆడియో ఫంక్షన్కు ముందు ఈ పేరు కొద్ది మందికి మాత్రమే పరిచయం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సెలబ్రిటీ సర్కిల్స్లో కూడా లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే తెలుసు. అయితే బాహుబలి ఆడియో ఫంక్షన్లో రాజమౌళి కార్తికేయను ఒక రేంజ్లో పొగడ్డంతో లైమ్లైట్లోకి వచ్చాడు. షోయింగ్ బిజినెస్ అనే కంపెనీ పెట్టి అఖిల్ సినిమా ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్ చేసినప్పుడు మరింత ఫెమిలియర్ అయ్యాడు. అయితే అప్పట్లో అంతా కార్తికేయ ఖచ్చితంగా మెగాఫోన్ పడతాడని బలంగా నమ్మారు. కానీ రాజమౌళి మాత్రం కార్తికేయ డైరెక్టర్ అవ్వడని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆ మాటల వెనుక అసలు రహస్యం ఇప్పుడు రివీల్ అయింది. కార్తికేయ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకోసం ఆల్రెడీ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట కార్తికేయ. బాహుబలి 2 తర్వాత కార్తికేయ లాంచింగ్ని ప్లాన్ చేశాడట రాజమౌళి. అయితే బాహుబలి తర్వాత హైప్ తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మిడిల్ రేంజ్ ప్రాజెక్ట్తో రాజమౌళి అతన్ని హీరోగా పరిచయం చేస్తాడా లేదా వేరే వాళ్ళ చేతిలో పెడతాడా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి రాజమౌళి సినిమాలోలానే ఎవ్వరూ ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు ఎస్ఎస్ కార్తికేయ.